విశ్వాన్ని రక్షించడానికి అవతరించిన యోధ ఋషి పరశురాముడు. జమదగ్ని మహర్షి రేణుకాదేవికి జన్మించిన ఈ దివ్య శిశువు చిన్నప్పుడే అద్భుత శౌర్యం చూపించాడు. ఒకరోజు స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమై అతని చేతిలోని దివ్య పరశును పరశురామునికి అందించి, ధర్మాన్ని కాపాడే శక్తి నీలో ఉంది అని ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది పరశురాముని గాథ. ఒక ఋషి హృదయం, కానీ యోధుని ధైర్యం. కేవలం కోపంతో కాదు, ఒక శాప చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి పరశురాముడు క్షత్రియులను 21 సార్లు సంహరించాడు. ప్రతి యుద్ధంలో ఆయన చేతిలోని పరశు మెరుపులా చిమ్ముతూ ధర్మానికి అడ్డంగా వచ్చిన అన్యాయాన్ని తొలగించింది. యుద్ధాల తరువాత చింతలో మునిగిన పరశురాముడు సముద్రంలో పరశును విసరగా కొంకణ్, కేరళ వంటి పవిత్ర భూములు ఆవిర్భవించాయి. ఇప్పటికీ ఆయన జీవించి ఉన్న ఏకైక అవతారం. హిమాలయాలలో లోతైన ధ్యానంలో భవిష్యత్తును ఎదురుచూస్తూ కలియుగాంతంలో కల్కిని శిక్షణ ఇవ్వడానికి పరశురాముడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ధర్మానికి జీవమిచ్చిన యోధ ఋషి శాశ్వత పరశురామునికి వందనం.